ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 18వ అధ్యాయము. 1. 102 గోత్రజ వయస్సులు గోగర్భ జననములు. 1 సంవత్సర కాలము గోగర్భములోనున్న 102 గోత్రజ వయస్సులు మంచి సుముహూర్తమున ఉషోదయమున కామధేనువు కుడి చెవి నుండి పురుషులు, ఎడమ చెవి నుండి స్త్రీలు జన్మించిరి. ఆ విధముగా జననమంది వారు కామధేనువు క్షీరమును కుడిచి ఆ వెంటనే 10 ఘడియలకే నవయవ్వన వంతులైరి. అంతవారలు కామధేనువును షోడశోపచారముల పూజించి ప్రదక్షణ నమస్కారములను గావించి ఇట్లనిరి. అమ్మా గోదేవి, నీ ఆదరాభిమానములను జన్మజన్మలకు మరువజాలము. నీ రుణము ఏ విధముగా తీర్చుటో మాకు తెలియకున్నదనిరి. అంత కామధేనువు వైశ్యులారా, ఈ లోకమున మీరు నా సంతానమో గోవులను వాటి సంతతిని పూజిస్తూ పోషిస్తూ వాటికి తగిన విధముగా గోరక్షణశాలలను నిర్మించి పరిరక్షింపుడు. అందువలన మీరు భవిష్యత్తున గోమటులుగా ప్రసిద్ధి నొందెదరు. అంతేగాక మీ ఇండ్ల వివాహ సమయమున విధిగా నా రూపమును వరిపిండి బియ్యపు శర్కరలతో జేసి నన్ను పూజింపుడు. ఇదియే మీరు నాకిచ్చు కృతజ్ఞతలని వారిని దీవించెను. అప్పుడు వైశ్యులు, అమ్మా, మీ ఆనతిని మేము శిరసావహించి 102 గోత్రజులము, మా వారసులు దీనిని మా కులాచారముగా నిర్ణయించి విధిగా పాటింతుమని వాగ్దానము గావించి సగౌరముగా కామధేనువును గోలోకమునకు వీడ్కొల్పెరి. ఆ సమయమున గోకర్ణము నుంచి శ్రీ భాస్కరాచార్యులు వారటకేతించిరి. అఖండ బ్రహ్మతేజస్సున ప్రకాశించుచున్న శ్రీ భాస్కరాచార్యులకు ఆర్య వైశ్యులు నమస్కరించి అర్ఘ్యపాద్యముల నొసంగి పూజించి ఇట్లనిరి. మహాత్మా, మీ దర్శనమున మేము ధన్యులమైతిమి. మీరు మాకు కులగురువులుగా ఆచార్యులై మాకు ధర్మపదమును బోధించుచు దశ దిశ నిర్దేశములు గావించుచు మమ్ముద్ధరింపుడని వినయమున ప్రార్థించిరి. 2. పెనుగొండన శివకేశవుల ఆవిర్భావము. ఆర్యవైశ్యులు భూలోకమున జన్మించిన వెంటనే పార్వతీ పరమేశ్వరులు వింధ్యావాసిని నగరేశ్వరులుగా, లక్ష్మీ నారాయణులు కోన కమలాదేవి జనార్దన స్వాములుగా స్వయంభూ విగ్రహములుగా అవతరించిరి. పెనుగొండ పట్టణము అపర కైలాస వైకుంఠముల వలె ప్రకాశమాన మాయను. పెనుగొండకు తూర్పున గౌతమీనది, దక్షిణమున సముద్రము, పడమర గోస్తనీనది, ఉత్తరమున వశిష్ఠ గంగా గోదావరీనది సరిహద్దులయ్యెను. పెనుగొండ నందు తూర్పు వీధులలో క్షత్రియులు, పడమరన బ్రాహ్మణులు, ఉత్తర దక్షిణ దిశలయందు సకల వర్ణములవారు నివసించగా ఆర్యవైశ్యులు పట్టణ మధ్య భాగమున నివాసములను ఏర్పరుచుకొనిరి. కుబేరుడు స్వయముగా వైశ్యులకు వాణిజ్యము, స్వయంకృషి, పరోపకారము, గోరక్షణ మరియు వివిధ లౌకిక వ్యవహార వ్యాపార రహస్యములను క్షుణ్ణముగా బోధించెను. శ్రీ భాస్కరాచార్యుల వారు వారికి బ్రహ్మత్వమును, యజ్ఞయాగ పూజావ్రతములను గురించి వివరించుచు వారికి మార్గదర్శకునుగా కుల గురువుగా ప్రకాశించెను. ఆర్యవైశ్యులు వారి ఆదేశానుముగా వ్యవహరించసాగిరి. 3. ఆర్యవైశ్యుల దినచర్య. ఆర్యవైశ్యులు యథావిధిగా నిత్యము బ్రహ్మీ ముహూర్తమున మేల్కాంచి నిత్యకృత్యములు, సంధ్యావందన, గాయత్రీ జపములను ముగించి శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయమునందు శ్రీ భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యమున పూజలు నిర్వర్తించుచుండిరి. అచ్చటనే వెలసియున్న శ్రీకోన కమాలదేవి, లక్ష్మీనారాయణులను సేవించుచుండిరి. వారికి పార్వతీ పరమేశ్వరుల దేవాలయమునకు వెళ్లనిదే ఏమీ తోచెడిది కాదు. ప్రతి పనిని శ్రీ నగరేశ్వరుని తలచుకుని ప్రారంభించుచుండిరి. వారు తమ తమ అనుకూలమో వాణిజ్యము, వ్యాపారము, విదేశీ నౌకాయానము, గోరక్షణ, పరోపకారములను వృత్తి ధర్మములుగా స్వీకరించి వాటిని నిర్వర్తించసాగిరి. ఆ విధముగా వారు పరమ భక్తి భావములతో ధర్మపరులుగా ప్రజామన్నన లందిరి. మరికొందరు పార్వతీ పరమేశ్వరుపై భక్తి భావములతో తమ సంతానము నందు బాల బాలికలను పరమేశ్వరునికి అంకితము గావించుచుండిరి. వారిని బాలనగరులుగాను గౌరవ బాలికలుగాను పిలచుచు వారిని పార్వతీ పరమేశ్వరులుగా అర్చించుచుండిరి. వారికి మహాత్ముల కన్నును మిన్నగా రాజుల కంటెను అధికముగా గౌరవాదులను నొసంగుచుండిరి.
వారి వాక్యములను పవిత్రముగా నెంచి ఆచరించుచు సర్వ విషయములందు వారి సలహాలను తీసుకునుచుండిరి. బాలనగరులు, గౌరవ బాలికలు సర్వ స్వతంత్రులు. వారు తమ జీవితములను పూజలకు, దైవ ధ్యానమునకు, గోరక్షణకు, ప్రజోపకారములకు అంకితము గావించిరి. వారు వివాహమాడవలయు నన్న గౌరవ బాలికలు బాలగరులకు చెందిన వారిని వివాహము మాడవలయును. అందువలన వారు ఆర్యవైశ్య కులదీపకులై పరమపవిత్రులై విరాజిల్లిరి. ఓం తత్సత్. 18వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.